తుఫాన్ చెప్పారు. మా చెల్లి ఏమో మెచ్యూర్ అయింది. మెచ్యూర్ అవుతే సేమియా తీసుకొస్తారు, ఎవరో ఒకరు ఏదో ఒక స్వీట్ తీసుకొని వస్తారు కదా, అలా సేమియా తీసుకొచ్చారనమాట. ఇంత వర్షంలో మా అమ్మ పంచడానికి పంపించింది అనమాట. చూసారు నా అవతారం ఎలా ఉందో, గొడికి వేసుకొని ఈ వర్షంలో మా చిన్న చెల్లి నేను వెళ్తున్నాను అనమాట. వెళ్ళరా, మా చిన్న చెల్లి నేను పంచడానికి వెళ్తున్నాం, చూపిస్తా. చూసారా ఇలాగుంటే అమ్మలతో పళ్ళు ఎంత చిరాకు వస్తుందో. రోడ్లు వర్షాలు వస్తే రోడ్ల మీద తిరగడానికి చిరాకు, మళ్ళీ సేమియాలు పంచాలంట. ఎవడన్నా వర్షంలో ఇంట్లో కూర్చుంటాడు. నేను ఇంటింటికి వెళ్ళి పిలిచి అమ్మ గిన్నె ఇవ్వండి, ఏంటది సేమియా వేస్తానని పిలుచుకుంటున్నాను. అలాగ ఉంటుంది మనతోటి. నేను సేమియా పంచడానికి వెళ్తే నాకు ఒకళ్ళు బిర్యానీ ఇచ్చారు, తెచ్చేసుకున్న ఇంటికి. మా ఓడికైతే ఎవరితోనే నాకు సంబంధం లేదన్నట్టు మూలకి వెళ్ళి ఒకటి హాయ్ చెప్పు. సేమియా అయితే ఎలాగోకలా పనిచేసామనేసి అనుకుని లోపునే మళ్ళీ ఇంకొకరు తీసుకొచ్చి పిట్టి ఇచ్చారనమాట. సోడిపిండి పిట్టు ఉంటుంది కదా, ఈ టైంలో తినడం చాలా మంచిదని చెప్పి సోడిపిండి పిట్టి తీసుకొని వచ్చి అయితే ఇచ్చారు. అది మా చెల్లెల కన్నా ఫస్ట్ నేనే టేస్ట్ చేద్దామని తింటున్నాను. నిజంగా పిట్టు చాలా బాగుంటుంది. ఎవరికన్నా ఆ టైంలో ఎక్కదు, కానీ తర్వాత అనిపిస్తుంది మనకి ఎవరన్నా ఇలా ఇప్పుడు చేసి పెడితే బాగుండని కదా. మీలో ఎంతమందికి సోడిపిండి పిట్టు అంటే ఇష్టం? ఇప్పుడు ఈ పిట్లు గోల దేనికిలే కానీ అందరూ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే తుఫాను మరీ హెచ్చరిక అయితే చెప్పారు కాబట్టి ఓకే, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎత్తైన ప్రదేశాల్లో ఉండకండి. ఓకే బాయ్.